Hi everyone, welcome to Hemanya channel. Today daily routines. Viewers, మనం past tense కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ వాజ్ యూజ్ చేసి సెంటెన్సెస్ చెప్పుకుంటున్నాం కదా. వాటిలో భాగంగానే మరికొన్ని సెంటెన్సెస్. అవి ఫర్ ఎగ్జాంపుల్, పిల్లి పై కప్పు మీద ఉంది. సెకండ్ వన్, ఆమె నిన్న సంతోషంగా ఉంది. నెక్స్ట్, ఉదయం వాతావరణం ఎండగా ఉంది. నెక్స్ట్ సెంటెన్స్, అతను నిన్న సాయంత్రం పార్కులో ఉన్నాడు. ఇలాంటి జరిగిపోయిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో అంటే వాజ్ యూజ్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. వ్యూయర్స్, ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే వ్యూయర్స్, నౌ గోయింగ్ ఇన్ టు ది వీడియో. పిల్లి పై కప్పు మీద ఉంది. The cat was on the roof. The cat was on the roof. దీన్ని వేరే విధంగా చెప్పాలంటే, I saw the cat on the table in the kitchen. I saw the cat on the table in the kitchen. అంటే కిచెన్లో టేబుల్ మీద నేను పిల్లిని చూశాను అని అర్థం. పిల్లి పైకప్పు మీద ఉంది అంటే ఇక్కడ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే పిల్లి పైకప్పు మీద ఉండటం మనం చూసాం, అక్కడ ఆల్రెడీ జరిగింది కాబట్టి మనం ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం. ఆమె నిన్న సంతోషంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? షీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. షీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. దీన్ని వేరే విధంగా చూస్తే, అంటే ఆమె నిన్న చాలా సంతోషంగా ఉంది, ఈరోజు చాలా విచారంగా ఉంది. ఆమె ఎందుకు ఈరోజు ఇంత విచారంగా ఉంది అని దీన్ని క్వశ్చనింగ్ చేస్తే ఎలా అడగాలి? థింక్ చేయండి. ఎస్, వై ఈజ్ షీ సాడ్ టుడే? వై ఈజ్ షీ సాడ్ టుడే? నెక్స్ట్ థింగ్, ఉదయం వాతావరణం ఎండగా ఉంది అంటే మనం ఫ్రెండ్స్తో అది చెప్తాం కదా, మేము ఉదయం వచ్చేటప్పుడు చాలా సన్నీగా ఉంది, ఎండగా ఉందని చెప్తాం కదా. దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? ద వెదర్ వాజ్ సన్నీ ఇన్ ది మార్నింగ్. ద వెదర్ వాజ్ సన్నీ ఇన్ ది మార్నింగ్. దాన్ని వేరే విధంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కానీ మేము ఉదయం వచ్చేటప్పుడు చాలా ఎండగా ఉంది అని చెప్తాం. దీన్ని ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? It was sunny this morning, but now it's raining. It was sunny this morning, but now it's raining. Next thing, అతను నిన్న సాయంత్రం పార్కులో ఉన్నాడు. He was at the park last evening. He was at the park last evening. అతడు నిన్న సాయంత్రం పార్కులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం వాజ్ యూజ్ చేస్తున్నాం. దీన్ని వేరే విధంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు లేడని చెప్తున్నారేంటి, అతను నేను నిన్న పార్క్లో చూశాను కదా అని క్వశ్చనింగ్ చేస్తాం కదా, దాన్ని ఏ విధంగా చెప్పాలి? వై వుడ్ యూ సే హీ వెంట్ టు టౌన్? ఐ సా హిమ్ ఇన్ ది పార్క్ లాస్ట్ నైట్. వై వుడ్ యూ సే హీ వెంట్ టు టౌన్? ఐ సా హిమ్ ఇన్ ది పార్క్ లాస్ట్ ఈవినింగ్. ఎందుకు అలా చెప్తున్నారు అతను టౌన్ వెళ్ళాడని? నేను నిన్న సాయంత్రం అతన్ని పార్కులో చూశాను అని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్, పుస్తకం టేబుల్ మీద ఉంది. ద బుక్ వాజ్ ఆన్ ది టేబుల్. ద బుక్ వాజ్ ఆన్ ది టేబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బుక్ అయినా లేదా ఎనీథింగ్ ఏమైనా సరే నేను అక్కడ పెట్టాను తీసుకురా అని పిల్లలకు చెప్తాం కదా, అలాంటప్పుడు అది వాళ్ళు అక్కడ లేదు నేను చూశానని చెప్తారు. అండ్ నేను అక్కడే పెట్టాను సరిగ్గా చూడు అని చెప్తాం కదా, ఆ విషయాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఐ పుట్ ద బుక్ ఆన్ ది టేబుల్, లుక్ కేర్ఫుల్లీ. ఐ పుట్ ద బుక్ ఆన్ ది టేబుల్, లుక్ కేర్ఫుల్లీ. అదే ఫోన్ అయినా లేదా ఏ వస్తువైనా సరే దీన్ని ఇలాగే చెప్పొచ్చు. ఐ పుట్ ద ఫోన్ ఆన్ ది టేబుల్, లుక్ కేర్ఫుల్లీ. అంటే నేను ఆ వస్తువు అక్కడే పెట్టాను సరిగ్గా చూసి తీసుకురా అని దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు. ఐ పుట్ ద బుక్ ఆన్ ది టేబుల్, లుక్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ థింగ్, కారు పెయింట్ చేయడానికి ముందు ఎరుపు రంగులో ఉంది.
దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ద కార్ వాజ్ రెడ్ బిఫోర్ ఇట్ వాజ్ పెయింటెడ్. ద కార్ వాజ్ రెడ్ బిఫోర్ ఇట్ వాజ్ పెయింటెడ్. అంటే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కార్ ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది కానీ మేము కొనే ముందు రెడ్ కలర్లో ఉండేది, మేము కలర్ మార్చేసాము, కలర్ చేంజ్ చేసామని చెప్తాం కదా ఎవరితోనైనా. అలా చెప్పినప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు కార్ బ్లూ కలర్లో ఉంది, ఇంతకుముందు రెడ్ కలర్లో ఉండేది అని ఈ సెంటెన్స్ని ఎలా చెప్తాము? ద కార్ ఈజ్ నౌ బ్లూ బట్ వాజ్ ప్రీవియస్లీ రెడ్. ద కార్ ఈజ్ నౌ బ్లూ బట్ వాజ్ ప్రీవియస్లీ రెడ్. ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది, ఇంతకుముందు రెడ్ కలర్లో ఉండేది. నెక్స్ట్ థింగ్, ఇంతకుముందు పువ్వులు చాలా అందంగా వచ్చాయి అంటే గత వసంతకాలంలో పువ్వులు చాలా అందంగా పూసాయి అని అర్థం. వసంతకాలాన్ని ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటాము. వేర్స్ ఇక్కడ మనం పువ్వులు అంటున్నాం కాబట్టి ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి? వాజ్ని యూజ్ చేయాలా, వర్ని యూజ్ చేయాలా? ఎస్, ఇక్కడ మనం వర్ యూజ్ చేయాలి. ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ద ఫ్లవర్స్ వర్ బ్యూటిఫుల్ లాస్ట్ స్ప్రింగ్. ద ఫ్లవర్స్ వర్ బ్యూటిఫుల్ లాస్ట్ స్ప్రింగ్. దీన్ని వేరే విధంగా చూసుకున్నట్లయితే ఆల్ ద ఫ్లవర్స్ దట్ హ్యావ్ అరైవ్డ్ నౌ ఆర్ క్రూక్డ్ అండ్ ట్విస్టెడ్. ఆల్ ద ఫ్లవర్స్ దట్ హ్యావ్ అరైవ్డ్ నౌ ఆర్ క్రూక్డ్ అండ్ ట్విస్టెడ్. అంటే అప్పుడు పూచిన పువ్వులన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు పువ్వులు చాలా వంకరగా వచ్చినట్టు, సరిగ్గా రావట్లేదని మన ఫ్రెండ్స్తో అది చెప్తాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఆల్ ద ఫ్లవర్స్ దట్ హ్యావ్ అరైవ్డ్ నౌ ఆర్ క్రూక్డ్ అండ్ ట్విస్టెడ్. నెక్స్ట్ థింగ్, మా కుక్క నడక తర్వాత అలసిపోయింది. కొంతమంది డాగ్స్ని తీసుకొని వాకింగ్కి వెళ్తారు కదా, మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ. అలాంటప్పుడు ఆ కుక్కలు ఆఫ్టర్ వాకింగ్ తర్వాత అవి టైర్డ్ అయిపోతాయి. అవి టైర్డ్ అయిన విషయాన్ని మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలంటే ఎలా చెప్తాం మనం ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ని? కెన్ యూ సే? ఎస్, మై డాగ్ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ద వాక్. మై డాగ్ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ద వాక్. దీన్ని వేరే విధంగా చూసుకున్నట్లయితే అవర్ డాగ్ వాజ్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ఇట్ మార్నింగ్ వాక్. అవర్ డాగ్ వాజ్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ఇట్ మార్నింగ్ వాక్. అంటే మార్నింగ్ వాక్ తర్వాత మా డాగు చాలా టైర్డ్ అయ్యింది అని ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే వ్యూయర్స్, మీరు మా ఛానల్ ఇదే మొదటిసారి చూడడం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.